హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బేబమ్మ రుచులు. మన బేబమ్మ రుచుల్లో ఈరోజు హోటల్ స్టైల్ టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరిగిన తర్వాత అందులో యాలక్కాయ, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులోని జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత అల్లం తురుమును కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి అందులోనే కాస్తంత జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఇలా చేసుకున్న తర్వాత అందులో కాస్తంత కరివేపాకు, అలానే టమాటా ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో రుచికి సరిపడేంత ఉప్పు, కాస్తంత పసుపు కూడా వేసి కుక్కరు విజిల్ లేకుండా మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు బాగా కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత మూత తీసి అది ఒకసారి స్మాష్ చేసి అందులోనే కొంచెం కారం, అలానే ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ ఈ ఉప్మాకి నూకను అసలు వేపకూడదండి, పచ్చి నూకనే వేయాలి. అప్పుడే ఈ టమాటా బాత్కి మంచి రుచికరమైన టేస్ట్ వస్తుంది. నేను ఒక చిన్న గిన్నెలో సగం వరకు నూకను తీసుకున్నాను. ఒక గిన్నెకి 3 గిన్నెలు నీళ్ళు వేసుకోవాలి. నేను సగం వరకే తీసుకున్నాను కాబట్టి 2.5 గిన్నెలో నీళ్లు వేసుకొని దానిపైనే కొత్తిమీర, అలానే ఆ వాటర్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఉప్మా నూక ఉండలు కట్టకుండా వస్తుంది. ఇది బాగా మసిలిన తర్వాత ముందుగా తీసుకున్న రవ్వని వేసుకుని బాగా ఒక 10 మినిట్స్ వరకు కలిపాను. ఈ ఉప్మా మరీ పలచగాను మరీ గట్టిగాను కూడా తయారవ్వకూడదు. నేను చూపించిన విధంగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా బాత్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.